ఏంట్రా ఎక్కడికి బయలుదేరారు? నువ్వెక్కడికి వెళ్ళావురా? నేను ఇంట్లో రోజు తిట్టి వెళ్ళిపోయాడు కదరా. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే సడన్ గా మామయ్య అడ్రస్ గుర్తొచ్చింది. అందుకే పొద్దున్నే లేచి మీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. మామయ్య ఈ రోజు సింగపూర్ వెళ్ళిపోతున్నారంట. మన టైం బాగుండి మామయ్య ఊరెళ్ళక ముందే కలిశాను రా. మీ మామయ్య కలిసావా? నన్ను చూడగానే మామయ్య ఎంత సంతోషపడ్డారు తెలుసారా? మన విషయం అంతా చెప్పగానే ఎవడరా ఇంటూ అన్నారు, వెళ్ళాడు మొహాన్ని ఇసురు కొట్టని డబ్బులు ఇచ్చారా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజంరా. ఇదిగోరా డబ్బు. అయితే నేను కాలేజ్ ఫీజు కట్టేయచ్చా? నువ్వు కాలేజ్ ఫీజు కట్టడం మాత్రమే కాదురా, రాజా కూడా పాటల పోటీలో జాయిన్ అవ్వచ్చు. ప్రసాద్, నువ్వు ముందు డబ్బులు తీసుకోరా. వెళ్ళరా, నువ్వు ముందు కాలేజ్ ఫీజు కట్టు. రాజా, నువ్వు కూడా తొందరగా వెళ్ళి ఆ పాటల పోటీకి డబ్బులు కట్టే. ఇక మీద నుంచి మనం దేనికి బాధపడక్కర్లేదురా. అన్నిటికీ మామయ్య ఉన్నారు. వెళ్ళరా. రే, నువ్వు కూడా ఆడితో పాటు వెళ్ళరా. నేను వెళ్ళి ఇంట్లో నాకు డబ్బులు ఇచ్చేస్తాను. సరేరా. సార్, ఇదిగోండి సార్ మీ ఇంటి అద్దె. గెస్ట్ గా వచ్చిన వాడు నువ్వు అద్దె డబ్బులు ఇస్తున్నావేంటి? ఇక నుంచి నేను గెస్ట్ ని కాదు సార్, వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉండబోతున్నాను. నిన్ను చెడగొట్టేశారా? రేయ్, ఈ డబ్బులు నీకు ఎలా వచ్చినాయో నాకు తెలియదు, కానీ నీ చేతిలో డబ్బులున్నాయి. ఇవి తీసుకుని వెంటనే మీ ఊరు వెళ్ళిపో. వీలుగా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపో. అలా అనకండి సార్, త్వరలోనే వాళ్ళందరూ మంచి పొజిషన్కి వస్తారు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఏంటొచ్చేది? ఎన్నాళ్ళు సాధించలేదు, ఇప్పుడు వాళ్ళు ఇంకా పీకేదేంటి? ఆ ఎదవలకి అంత సీన్ ఏం లేదు, వాళ్ళ సత్తా అంతే. పొరపాటు పడుతున్నారు సార్. అడవిని తగలపెట్టే శక్తి ఒక చిన్న అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి. రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి. అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరకాలి. అలాంటి అవకాశం వాళ్ళకి దొరికే వరకు వాళ్ళని ఆదరించడానికి కూడా ఎవరూ లేరు. కనీసం ధైర్యం చెప్పడానికైనా ఎవరైనా కావాలి కదా సార్. అసలు నీకు ఏం తెలిసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? నీకు ఈ కాంపౌండ్, అందులో ఉన్న ఈ ముగ్గురే తెలుసురా. కానీ హైదరాబాద్ లో ఇలాంటి కాంపౌండ్లు ఎన్నున్నాయో, ఆటలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. నాయనా, చాలా మంది ఏదో పొడిచేద్దామని తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇక్కడికి వచ్చి ఏమీ దొరక్క పూటకి ఠికానా లేకుండా లాటరీ కొడుతూ నీలాంటి అమాయకుడు కనపడితే ఆడి ఆహా ఓహో అని పొగిడేసి ఆడి దగ్గర ఉన్నటువంటి చిల్లర కూడా కొట్టేసి తాగుళ్ళు తందనాలు చేసి చివరికి ఆడిని కూడా ఆలలో కలిపేసుకుంటారు. నీకది అవసరమా? మీరే కాదు సార్, మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా నలుగురు కుర్రాళ్ళు కలిస్తే తాగి తందనాలాడతారని, అమ్మాయిల వెంట తిరుగుతారని అనుకుంటుంటారు. కానీ ఈ రోజున్న కుర్రాళ్ళు అలా లేరు సార్. వాళ్ళు అనుకుంటే ఓ చరిత్రని సృష్టించగలరు. ఏ సార్, అందరూ నోరు విప్పితే మాకు తెలియదా అని అడ్వైస్లు ఇవ్వడానికి రెడీ అయిపోతారే. ఎప్పుడైనా వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళు ఎందుకు ఇలా కష్టపడుతున్నారని ఒక్కసారైనా ఆలోచించారు సార్. జీవితం అనేది ఒక సముద్రం లాంటిది. మనందరం ఒడ్డు నిలబడి వేడికి చూస్తున్నాం, కానీ వాళ్ళు ఆ సముద్రాన్ని ఎత్తున్నారు. సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని మీలాంటి వాళ్ళ నమ్మకం, కానీ ముత్యాలతో తిరిగి వస్తారని మాలాంటి యువకుల నమ్మకం. సార్, నిచ్చెన ఎక్కే వాడిని చూసి అలా ఎక్కొద్దు ఇలా ఎక్కొద్దు అని కబుర్లు చెప్పే బదులు వాడు ఎక్కే నిచ్చెని కొంచెం కదలకుండా పట్టుకుంటే ఆ ధైర్యంతో వాడు ఇంకా ఫాస్ట్ గా ఎక్కేస్తాడు కదా సార్. ఆ చిన్న సహాయం నేను ఇప్పుడు చేయబోతున్నాను. చెయ్యవయ్యా, చెయ్యి. వాళ్ళు ఎలాగో పాడైపోయారు, కనీసం నువ్వన్నా బాగుపడతావని నీకు ఈ సలహా ఇచ్చాను. కాదు నేను కూడా అలాగనే తయారవుతాను అన్నావు అనుకో, నేను నిన్ను ఆపగలనా? నీ ఇష్టం. నాకు కావలసింది అద్దయ్యా, అది ఎవడిస్తే నాకేంటి? నువ్వైనా ఇక నుంచి సరిగ్గా తెచ్చిస్తావా? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటిదాకా ముగ్గురు కలిసి ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది, 4వ గెలుస్తున్నావు, మరేంటో. ఖచ్చితంగా మేము చెడిపోం సార్, తప్పకుండా సాధిస్తాం. చూద్దాం. చూస్తారుగా. ఉంటారు.